నమస్తే, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ రాజేశ్వరిని. రైల్వే స్టేషన్కి రిటర్న్ అయినప్పుడు వీడియో తీయడమైంది. అక్షరాలు క్లియర్గా కనిపించటం లేదు, దుందలాగానే ఉన్నాయి కదా. ఎంత ప్రయత్నించాను. ఇంటి గుమ్మం చూసి ఇల్లాలు ఎటువంటిదో అని చెప్తారు కదా. నేను మాత్రం స్టేషన్ ఎలా ఉంటే సిటీ అలా ఉంది అనుకుంటాను. స్టేషన్ బాగుంది, సిటీ కూడా చాలా బాగుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు జాబులు ఇస్తుంది కాబట్టి. ఎక్కడ జాబులు సక్సెస్ ఉంటే అది ఆ సిటీ ఎప్పుడూ బాగానే ఉంటుంది కదా. ఎవరు కూడా ఖాళీగా ఉండరు. అందుకే నాకు ఆ సిటీ నాకు చాలా నచ్చింది. ఎన్ని ట్రైన్లు ఉన్నా, ఎన్ని బస్సులు ఉన్నా, ఫ్లైట్లు ఉన్నా, ఎన్ని ఉన్నా సీట్లు కన్ఫర్మ్ అవ్వడం చాలా కష్టం. ఏసీ టికెట్ల మీద ఎంతో మంది వెళ్తున్నారు. మామూలు రిజర్వేషన్ కూడా నాకు కన్ఫర్మ్ అవ్వడానికి చాలా ప్రయత్నించాము, కానీ కన్ఫర్మ్ అయిపోయింది. కన్ఫర్మ్ అయిపోయిన వెంటనే మీదకెళ్ళి పడుకున్నాను. మధ్యాహ్నం 2:30కి లేచాను. స్టేషన్ 3 గంటలకు అన్నప్పుడు 2:30కి లేచాను. చూసినప్పుడు అందరూ బిజీగా కనిపిస్తున్నారు ఫోన్లోన. మధ్యాహ్నం 2:30 అయిపోయింది. వీళ్ళు ఎంత బిజీగా ఉన్నారు, ఏంటో బిజినెస్ డీల్ అయి ఉంటుంది అని ఆలోచించినప్పటికీ ఏమీ లేదు. వాళ్ళు టైంపాస్గా మాట్లాడుకుంటున్నారు. అయితే 2:30కి లేచాను అనుకొని చుట్టూ చూసినప్పటికీ అందరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు. 3 గంటలకి స్టేషన్ వచ్చేస్తుంది కదా అనుకుని ఆలోచించినప్పటికి లేదు, 4 అయిపోయింది. ఎప్పుడూ లేటే ట్రైను. రైట్ టైంకి ఎప్పుడు అందిస్తుంది అనుకుంటాను. అందరికీ డిస్టర్బ్ చేసి నేను కూర్చొని పడిపోయి వీడియో తీయడమైంది. వాళ్ళు మొబైల్ చూసుకుంటున్నారు. నేను ఎందుకు ఖాళీగా ఉండాలా అని ఆలోచించాను. అందుకే వీడియో తీసేసాను. చక్కని పల్లెటూర్లు ఎంత బాగా అనిపిస్తున్నాయి కదా. ఛత్తీస్గఢ్ కలిసిపోయింది, అందుకోసమే పల్లెటూర్లు పచ్చగా కనిపిస్తున్నాయి. వీడియో వెంటనే తీసేసాను. అయితే ఈవిడ ఎంత నమ్మకం, హ్యాండ్ బ్యాగ్ జిప్ వేయకుండా కాలు కింద పెట్టుకొని ఉంచింది. చూసి ఆశ్చర్యం అయిపోయాను. వచ్చిన వల్ల ఫుడ్ చికెన్ బిర్యానీలు, చావుమీన్లు, దానికోసము వాళ్ళు మాట్లాడుకుంది. ఏ చావుమీన్లే అనుకున్నా అంటే వాళ్ళు నవ్వుతుంటారు. అలా ఉంటుంది. ఏం టైంపాస్ కాకపోతే వాళ్ళు వంకలాడుకొని టైంపాస్ చేస్తుంటారు జనాలు అక్కడ. ఈవిడ మాత్రం వచ్చిన దానికల్లా చూస్తాను. రైల్వే స్టేషన్ వస్తే నేను దిగిపోతాను అనుకొని. ఎందుకని తన మనవరాలతో ప్రయాణం చేస్తుంది. అందుకే తనకు అంత ఇబ్బందిగా కలుగుతుంది. చూడండి ఎంత బిజీగా ఉన్నారు. అతను మాత్రం ఫుల్ సీరియస్గా సామాన్లు అమ్మేస్తాను, కానీ ఎవరు కొనటం లేదు. నేనైతే బ్రష్ చేయకుండా మధ్యాహ్నం 2:30 వరకు నేను ఉన్నాను. పడుకోయి ఇంతనైతే ఆలోచించాను. బ్రష్ చేయలేదు, నీరు తాను, చాయ్ తాను, ఏమి తాగకుండా చూస్తాను. ఇంటికి వెళ్ళి స్నానం చేసి ఫ్రెష్ అయ్యి అప్పుడు ఏదైనా తింటాను అనేదాన్ని నేను. నాకు ట్రైన్ ప్రయాణం అలాగ ఉంటుంది. ఆకలి చచ్చిపోతుంది వెంటనే. అయితే వీళ్ళు వచ్చిన ట్రైన్ కల్లా చూస్తూనే ఉంటారు. ఎందుకు అలా చూస్తారో తెలియదు. వాళ్ళ ట్రైన్ వాళ్ళకి తెలుసు. అనౌన్స్మెంట్ ఎనీ టైం చేస్తూనే ఉంటారు. కానీ వచ్చిన ట్రైన్ కల్లా చూసేవాళ్ళు, ఇది మన ట్రైనా అని కొన్ని లెగ్స్ చూసేస్తున్నారు కదా. మనం ఇప్పటికీ మారము అని అనిపించింది. ట్రైన్లోనే నేను ఆలోచిస్తుంటున్నాను. 4 గంటలకు దింపుతుంది. ఆటో బుక్ చేసుకొని వెళ్ళాలా, లేకపోతే షేరింగ్ ఆటోలోనే వెళ్ళాలా అని ఆలోచించాను. ఎందుకులే, ఇంటికెళ్ళి చేసిన పని ఏముంది, ఏమీ లేదు కదా అనుకుని షేరింగ్ ఆటోకి వచ్చాను. వచ్చి సగం రస్తాలోనే దింపేస్తుంది కదా, ఇంటి వరకుతో రాదు. అయితే అక్కడి నుంచి నడుచుకొని ఇంటికి వెళ్ళడం అయింది. ఎంత కష్టం అనిపించిందా అని ఆలోచించాను. పొట్టలోన ఎలకలు తిరిగేస్తాయి, ఒంటిగా నీరసం తగులుతుంది. ఎందుకంటే ఇంట్లో ఏ తిండి తిన్నానో అప్పుడు సాయంత్రం వరకు ఏమీ లేదు కదా. అలా నడుచుకుంటూ వస్తూనే ఉన్నాను. ఆలోచించాను ఎంత ప్రయాణం. ఇంటికి వచ్చి చూసినప్పటికి అమ్మ నాన్న ఎవరు లేరు కాబట్టి ఇంట్లో పనులు కనిపించాయి. ఎందుకు వాకలు ఇవన్నీ తుడిసి అన్నీ చేసి వెళ్ళి ఫ్రెష్ అయ్యి చాయ్ చేసుకొని బిస్కెట్ తిన్నాను. అప్పుడు అమ్మయ్య నీరసం ఒంటికి వచ్చింది. కడుపులో ఏదైనా పడితే నీరసం వెంటనే వస్తుంది కదా, నీరసం వచ్చింది. అలా నా ప్రయాణం సాగింది. కానీ పచ్చని పొలాలు చూస్తే ఎంత హాయి అనిపించిందో. అయ్యో, నేను ట్రైన్ మిస్ అయిపోయినా పడిపోయాను. ట్రైన్ ఎక్కితే చాలు నిద్ర వచ్చేస్తుంది. నిద్ర అంటే ప్రాణం. ఏం చేస్తాం, నిద్రని ఎంజాయ్ చేశాను. పడుకున్నాను సీట్ కన్ఫర్మ్ అవ్వగానే. ఈ పచ్చని పొలాలు చూస్తుంటే మనసు హాయి అనిపిస్తుంటుంది కదా. చిన్నప్పుడైతే తెగ చూసేసాను. ఇప్పుడు నిద్ర అంతా ఇష్టమైపోయింది. కానీ ఫస్ట్ అయితే వచ్చింది అలా రాత్రి ఎందుకు అవుతుందా చీకటి అయితే ఏంటి కనిపించదు కదా అని ఆలోచించుకుంటాము. ఇప్పుడు డేలోనాక చూడడానికి ఎవరు ఇష్టపడరు. ఎంత బాగుంటుందో ప్రయాణం. కానీ సీట్లు కన్ఫర్మ్ అవగానే నా సీట్ నాకు దొరికిపోయింది. నాకేంటని పైకి వెళ్ళి చక్కగా నిద్ర తీసాను. ఒక్కదాన్ని కదా ఆలోచన. ఒక్కదాన్ని ప్రయాణం చేసినప్పుడు చాలా టెన్షన్గా ఉంటుంది. అమ్మ గడికి ఫోన్ చేసుకొనే ఉంటారు.
ఎలా ఉందమ్మా, ఎక్కడున్నావమ్మా, ఎలా వెళ్తున్నావు, ఏమో నాకు తెలియదు, మీరే నెట్లో చూసి నాకు చెప్పండి, నేను పడుకో అన్నాను అనుకొని చెప్పేసి నిద్ర తీసేసాను. ఈ ప్రయాణం అలా ఉంది. ముందుగా చిన్నగా లైక్ చేసేయండి. ఇంకా ఈ మధ్యన లైక్లే ఎవరు చేయడం లేదు, సబ్స్క్రైబర్లు అస్సలు చేయటం లేదు, ఎందుకో తెలియటం లేదు. ట్రైన్ ప్రయాణం నచ్చదా మీకు? ఈ మధ్యన ఫ్లైట్లకి, ఏసీ టికెట్లకి ప్రతి ఒక్కరు వెళ్తున్నారు కదా. నాకు మాత్రం అంత పైసలు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే ఒక నైట్ మధ్యాహ్నం దిగిపోయిన దానికి ఎందుకు అన్ని డబ్బులు వేస్ట్ చేయాలి? రిజర్వేషన్ అయిపోతే చాలు, పడుకున్నాను అంతే. ట్రైన్ ఎంత సాఫ్ సుథరాగా ఏమీ ఉండదు. ఎందుకంటే తెలిసిందే కదా, ట్రైన్లు ఎప్పుడూ సాఫ్ సుథరాగా ఉండదు, టైం ప్రకారం రాదు. ఇవి ఫిక్స్, కన్ఫర్మ్. అందుకే ఏటి కూడా ఫుడ్ కూడా తినలేకపోతుంటాము. ఇలా ప్రయాణం ఇప్పుడు అస్సలు రిజర్వేషన్ జనరల్ బోగీలాగా అయిపోయింది. ఇంత రవ్వ నీటింగ్ లేదు. ఎందుకు అలా అయిపోయిందో తెలీదు. టికెట్ రేట్లు ఇలా పెరిగిపోతున్నాయి. మన డబ్బులే కదా, నీట్ అండ్ క్లీన్ చేయొచ్చు కదా, చేయటం లేదు. మొత్తం ట్రైన్ నుంచి బయట నుంచి ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు కదా. ట్రైన్ చూడడం ఫస్ట్ టైం అయినట్టు అదొక ఆనందం, ఎవరము చెప్పుకోలేము ఆనందాన్ని. ఇలా నా ప్రయాణం సాగుతూనే ఉంది. అక్కడ చిన్నపిల్ల ఉంది కాబట్టి చిన్నపిల్లతో కొంచెం ఆడుకున్నాను. తను క్యూట్గా ఉంది, కానీ పిల్ల వీడియో తీయలేదు. ఎందుకంటే బాగోదు కదా, వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలనుకుని వీడియో తీయలేదు. ఎన్నో పొలాలు, పచ్చని పొలాలు, ఇవి అవి ఎన్నో ఉన్నాయి. చూస్తుంటే ఎంత ముచ్చట అనిపించింది. ఎన్నో ఆలోచనలు, ఎన్నో పాటలు కూడా పాడడం వస్తే చిన్న కూని రాగం కూడా తీయొచ్చు, కానీ తీయలేదు. జడిసిపోయి జనాలు జడిసిపోతారని భయం వేసింది. అందుకే చిన్నగా నవ్వుకున్నాను మనసులోనూ. మీ ట్రైన్ ప్రయాణాలు ఇప్పుడు మీరు చేస్తున్నారా లేదా? ఫ్లైట్లోనే అందరూ వెళ్ళడం స్టార్ట్ చేశారు. నేను ఇంతవరకు ఒక్కసారి ఇంకా ఫ్లైట్ ఎక్కలేదు, కానీ యూట్యూబ్ సక్సెస్ అయితే ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాలని నా చిన్న కోరిక. అది ఎప్పుడు నెరవేరుతుందో ఏటో, కానీ నెరవేరాలి. ఎందుకంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఫ్లైట్ ఎక్కలేదు కదా, కింద నుంచి ఎప్పుడు ఫ్లైట్ వెళ్తుంటే చూస్తూనే ఉంటాను. అందుకే నా డ్రీమ్ ఒక్కసారి ఫ్లైట్ ఎక్కాలని. మీకు కన్నట్టు ఆశలు ఎన్నో ఉంటాయి కదా, నాకు మాత్రం ఫ్లైట్ ఎక్కాలని. ఏసీ బోగిలోని వెళ్ళాలని లేదు, కానీ మాత్రం ఫ్లైట్లోని ఒక్కసారి వెళ్ళాలని నా డ్రీమ్. కానీ యూట్యూబ్ సక్సెస్ అయితే అప్పుడు ఫ్లైట్లోనే వెళ్తానని నా చిన్న కోరిక. సక్సెస్ చేయాలంటే మీరు లైకులు చేయాలి కదా, లైక్ అస్సలు చేయటం లేదు, సబ్స్క్రైబులు చేయటం లేదు. అందుకోసమే ఫ్లైట్ మాత్రం ఎక్కాలని ఒక చిన్న కోరిక, అది మీ మీదే డిపెండ్ అయి ఉంది. ఇవి ఎందుకు పెట్టుంటారో తెలియదు. ఎప్పుడు రైల్వే స్టేషన్ పక్కనే ఉంటాయి ట్రైన్. ఎప్పుడు చిన్నప్పటి నుంచి చూసుకొనే ఉంటాను, పని నడుస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.